గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో చెవుల్లో రక్తం కారేలా బూతులు తిట్టుకుంటున్న టీడీపీ, జనసేన అభిమానులు అండ్ నందమూరి మెగా అభిమానులు వీళ్ళ కొట్లాటకు ఎలా ముగింపునివ్వాలో, దీనికి ఎలాంటి కన్క్లూజన్ ఇవ్వాలో బాగా తర్జన భర్జన పడ్డట్టున్నారు. అటు టీడీపీ, ఇటు జనసేన. సో, మనం ఒక్కొక్కరిగా దీన్నేమైనా గనక ఆపాలి అని చెప్పి ఒక్కొక్కరిగా ప్రయత్నం చేస్తే, అంటే దీనికి ఒక్కొక్కరిగా గనక మనం ముగింపునిచ్చే ప్రయత్నం చేస్తే పెద్ద ఎఫెక్ట్ ఉండదనుకున్నారేమో గానీ, ఇప్పుడు కొత్తగా ఎన్‌డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ అట. ఈ పేరుతోటి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రకటనతో. సో, అదే ప్రకటనే అటు తెలుగుదేశం, జనసేన ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. విషయం ఏంటంట, గత కొన్ని రోజులుగా బూతులు తిట్టుకునే ప్రయత్నం బూతులు తిట్టుకుంటున్నారు కదా టీడీపీ, జనసేన వాళ్ళు, నందమూరి మెగా ఫ్యాన్స్. ఈ తిట్టుకుంటున్నది వాళ్ళు కాదంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళ పేరు మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తిట్టుకుంటూ ఉన్నట్లు కలరింగ్ ఇస్తున్నారట. సో, నిజంగా ప్రేమించే వాళ్ళను కూడా ఆ తిట్టుకోవడంలో భాగస్వాములు చేస్తూ ఉన్నారట. ఇంతకు మించిన బ్రహ్మాండమైనటువంటి ప్రకటన ఇంకోటి ఉండకపోవచ్చు. సీరియస్లీ, ఇప్పుడు తిట్టుకుంటున్నది అందరూ కూడా, ఈ తిట్టుకునే వాళ్ళ వెనక ఉన్నది అందరూ కూడా ఒకరి కుటుంబ సభ్యులను మరొకరు అవమానించి, అంటే ఇప్పుడు టీడీపీ కుటుంబ సభ్యులను జనసేన వాళ్ళు, జనసేన కుటుంబ సభ్యులను టీడీపీ వాళ్ళు తీవ్రంగా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ఇదంతా వైసీపీ కుట్ర, వైసీపీ ప్లాను అంటారు. అసలు ఇది మామూలు హైలైట్ కదా సీరియస్లీ. ఏది వైసీపీ కుట్ర? ఇంకా నయం, ఏమంటారు, ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేశారు అని ఎవరైతే 2 పాత్రలు ఉన్నాయో సత్య, వరుణ్ తేజ, వీళ్ళ వెనక కూడా వైసీపీనే ఉందని చెప్పి అంటారేమో. ఇంకా తర్వాత ఇదేమన్నా ముదిరితే తిట్టుకునేది ఎవరు? అకౌంట్లు ఏంటివి కనిపిస్తలేవా? బేసిక్గా తిట్టుకోకండి, ఏదన్నా ఉంటే పార్టీ స్థాయిలో మాట్లాడుకుందాం, సంయమనం పాటించండి అని చెబితే ఓకే. తిట్టుకున్న వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళేనట. జనసేన తరపున తిట్టింది వైసీపీ వాళ్ళేట, టీడీపీ తరపున తిట్టింది వైసీపీ వాళ్ళేనట. వామ్మో, మరిపోయి ఆ వైసీపీ వాళ్ళకే ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్లుగా పోస్టింగులు కూడా ఇచ్చారా? జనసేన వాళ్ళకు ఒకరికి ఇచ్చి ఆపేశారు, టీడీపీ వాళ్ళకు ఒకరికి ఇచ్చి ఆపేశారు. వాళ్ళేనా మొత్తం? అసలు ఎవరు నోరు తెరిచి మాట్లాడితే మనం ఏం చెప్పినా బానిసత్వం చేసుకుంటూ ఉండాలి, ఏం చెప్పినా తలుపుకుంటూ పోవాలనుకున్న వాళ్ళే మంచోళ్ళు, కరడి కట్టిన అభిమానులు. ఏదైనా క్వశ్చన్ చేస్తే చివరికి సీనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేశారు అని సినిమాలో దాన్ని పాయింట్అవుట్ చేసుకుంటే దగ్గర స్టార్ట్ అయింది ఇదంతా. దానికి వైసీపీకి ఏం సంబంధం? ఏమంటారు, ఏది మంచి జరిగితే అంత మన వాళ్ళే, మనకి ఏదైనా వ్యతిరేకంగా జరిగితే అంత వైసీపీ అకౌంటే. ఇంత ఏమంటారు, ఈ భయంగా అనిపిస్తుందిలేండి సీరియస్లీ. ఎందుకంటే వాళ్ళ ప్రకటనలోనే సెకండ్ పారాగ్రాఫ్లో నీట్గా రాసుకుంటూ వచ్చారు, మనం తిట్టుకుంటూ ఉంటే రాజకీయంగా వైసీపీకి మేలు జరుగుతుంది అని. అంటే డైరెక్ట్గానే చెప్పారు కదా, అయ్యా మన ముగ్గురం తిట్టుకొని మన ముగ్గురం విడిపోతే జగన్కి మేలు జరుగుతుంది, వైసీపీకి మేలు జరుగుతుంది. ఎందుకంటే మనం ఒక్కరిగా పోటీ చేసే చరిత్ర మాకు లేదు, ఒంటరిగా పోటీ చేస్తే కనీసం గెలిచిన చరిత్ర మీకు లేదు. మీ అధ్యక్షుడు కూడా ఒంటరిగా పోటీ చేస్తే ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితి. మేము ఒంటరిగా పోటీ చేస్తే అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు. సో, మనం విడిపోకూడదయా. విడిపోతే రాజకీయంగా జగన్కు మేలు జరుగుతుందంటే విడిపోతే జగన్ అధికారంలోకి వస్తాడు, ఒంటరిగా మనం పోటీ చేయలేము, అర్థం చేసుకొని కలిసి ఉండండి అని చెప్పి చాలా క్లియర్ కట్గానే చెబుతున్నారు. రాజకీయంగా వైసీపీకి మేలు జరుగుతుంది అని చెప్పడం ద్వారా ఇంత భయమా? అసలు ఇంత దారుణంగా తిట్టుకుంటే తిట్టుకున్న వాళ్ళందరూ వైసీపీ వాళ్ళ.